నమస్కారం. ఈరోజు నేను మిమ్మల్ని ఒక అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నాను. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి. చుట్టూ అంతుచిక్కని పచ్చదనం, ఎటు చూసినా వింతైన పక్షుల అరుపులు, గాలిలో తడి మట్టి వాసన, నిరంతరం వినిపించే వర్షపు చినుకుల సప్పుడు. అవును, మనమిప్పుడు భూమిపైనే అత్యంత విస్మయకలమైన ప్రదేశం అమెజాన్ వర్షారణ్యంలో ఉన్నాం. నిజానికి అమెజాన్ అంటే కేవలం ఒక అడవి మాత్రమే కాదు, అది మన భూగోళానికి గుండెకాయ. దక్షిణ అమెరికాలోని 9 దేశాల్లో సుమారు 70 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ అరణ్యం ప్రపంచంలోని మొత్తం వర్షారణ్యాల్లో సగానికి పైగా వైశాల్యాన్ని కలిగి ఉంది. ఇక ఇక్కడ ప్రవహించే అమెజాన్ నది ఈ కోట్లాది వృక్షాలకు, అసంఖ్యాక జీవజాలానికి ఒక జీవనాడి లాంటిది. శాస్త్రవేత్తలు దీనిని భూమి యొక్క ఊపిరితిత్తులు, లంగ్స్ ఆఫ్ ది ఎర్త్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఎందుకంటే మనం పీల్చే ఆక్సిజన్లో సుమారు 20% కేవలం ఈ అడవుల నుండే లభిస్తుంది. వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను భారీ స్థాయిలో గ్రహిస్తూ భూగోళం మొత్తం శ్వాస తీసుకోవడానికి ఇదొక అద్భుతమైన వ్యవస్థగా నిలుస్తోంది. ఇక ఇక్కడి జీవ వైవిధ్యం గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఇక్కడ 40,000 మొక్కల జాతులు, 1,300 పక్షి రకాలు, వేల సంఖ్యలో చేపలు, జంతువులు నివసిస్తున్నాయి. ప్రతి అడుగులోనూ ఒక కొత్త రకమైన జీవి మనకు కనిపిస్తుంది. ఇక్కడి జీవుల మధ్య ఉండే సంబంధం చాలా విచిత్రంగా ఉంటుంది. పక్షులు, కోతులు పండ్లను తిని విత్తనాలను చల్లడం ద్వారా అడవిని పెంచుతుంటే, జాగ్వార్లు, అనకొండలు జంతువుల జనాభాను నియంత్రిస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి. అమెజాన్ అడవిని నిలువుగా చూస్తే అదొక భారీ అపార్ట్మెంట్ భవనంలా కనిపిస్తుంది. అన్నిటికంటే పైన 200 అడుగుల ఎత్తున ఎమర్జెంట్ పొర ఉంటే, దాని కింద దట్టమైన ఆకులతో కూడిన క్యానోపీ ఒక గొడుగులా ఉంటుంది. ఈ పొరల్లోనే కోతులు, టూకాన్ పక్షులు తమ ప్రపంచాన్ని సృష్టించుకుంటాయి. ఆ కింద చీకటిగా ఉండే అండర్స్టోరీ, చివరగా కుళ్ళిన ఆకులతో నిండి ఉండే అడవినేల. ఇలా ప్రతి పొరలోనూ ఒక ప్రత్యేకమైన జీవన వ్యవస్థ దాగి ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మనం వాడుతున్న ఎన్నో ప్రాణరక్షణ మందులకు మూలం ఈ అడవిలోని మొక్కలే. క్యాన్సర్, మలేరియా వంటి వ్యాధుల నివారణకు అవసరమైన ఔషధ గుణాలు ఇక్కడి వృక్షాల్లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా ఇక్కడి మొక్కల్లో కేవలం 1% మీద మాత్రమే పరిశోధనలు జరిగాయి. అంటే భవిష్యత్తులో రాబోయే భయంకరమైన వ్యాధులకు మందులు కూడా ఈ దట్టమైన అరణ్యంలోనే దాగి ఉండవచ్చు. కాని ఇంతటి గొప్ప సంపద నేడు ప్రమాదంలో ఉంది. అడవుల నరికివేత, గనుల తవ్వకం, విచక్షణ రహితంగా అడవులను తగులబెట్టడం వల్ల ప్రతి ఏటా వేల చదరపు కిలోమీటర్ల అడవి అంతరించిపోతోంది. అమెజాన్ తన శక్తిని కోల్పోతే అది కేవలం అక్కడ నివసించే గిరిజనులకో లేదా ఆ దేశాలకో నష్టం కాదు, అది మొత్తం మానవ జాతి మనుగడకే ముప్పు. అమెజాన్ను కాపాడుకోవడమంటే మనల్ని మనం కాపాడుకోవడమే. మన భావి తరాలకు స్వచ్ఛమైన గాలిని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ఈ పచ్చని సామ్రాజ్యాన్ని రక్షించుకోవడం మన అందరి ప్రాథమిక బాధ్యత. ఎందుకంటే అమెజాన్ శ్వాసిస్తేనే భూమి జీరించగలదు. ధన్యవాదాలు.